హలో, ఇప్పుడు ఒక హెల్తీ పొడి డైలీ ఒక ముద్ద దీంతో కంపల్సరీ తినాలి. ఆ పొడి ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ తోటి చేస్తున్నాను. దానికి గాను ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, కరివేపాకు, ధనియాలు, ఎండుమిర్చి, మినప్పప్పు, జీలకర్ర తీసుకున్నాను. ఇవన్నీ నూనె లేకుండా సిమ్లో పెట్టేసుకొని నిదానంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి మెజర్మెంట్ నేను ఎలా తీసుకున్నానంటే 1 కప్పు ఫ్లాక్స్ సీడ్స్కి ఆల్మోస్ట్ 3/4 కప్ నువ్వులు తీసుకున్నాను. అంతే 1 కప్పు క్వాంటిటీ కరివేపాకు తీసుకున్నాను. ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర అన్నీ కొద్దిగా అండ్ ఎండుమిరపకాయలు మనకు కారానికి సరిపడా. ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. అండ్ దీనికి గాను నేను ఒక 2 వెల్లుల్లిపాయలు అలా పొట్టు తీసేసుకొని వేసుకుంటాను. కొంతమంది పొట్టుతో వేసుకుంటారు, బట్ నాకు అలా నచ్చదు. నేను పొట్టు తీసే వేస్తాను. అండ్ దీనికి తగినంత ఉప్పు, ఎంత ఉప్పు సరిపోద్దో అంత ఉప్పు. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు అన్నీ కలిపేసి మిక్సీ జార్లో తీసేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్, ఇది దానికి క్వాంటిటీకి సరిపడంత వేసుకుంటున్నాను నేను. దీన్ని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాతనే మనం వెల్లుల్లి వేసేసి ఆ వెల్లుల్లి దంగేంత వరకు మళ్ళీ కొద్దిగా పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేయాలి. లేకపోతే ఏంటంటే ముద్దగా వస్తుంది. ముద్దగా వచ్చినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఒక హాఫ్ డే అంతా ప్లేట్లో మంచిగా చేసేసుకొని, చూసారా వెల్లుల్లి వేసిన తర్వాత కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. గ్రైండ్ అయిపోయింది, ఎలాంటి ముద్దలు లేకుండా. ఇప్పుడు మనం చాలాసేపు గ్రైండ్ చేసేందుకు వాటర్ వచ్చి అదంతా పౌడర్ కాస్త మెత్తగా అయిపోతుంది, వాటర్ అయిపోతుంది. మనం పల్స్ చేసుకుంటూ చేతితోటి మెల్లగా తిప్పుకుంటూ కలుపుకుంటూ చేసుకుంటే పొడిగా వస్తుంది. ఇంకా చూసారా, హెల్దీ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ ఈజ్ రెడీ.